హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఇప్పుడు నేను చుక్కకూర పచ్చడి చూపిస్తున్నానండి. కావాల్సినవి ఒక కట్ట చుక్కకూర చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 4, పచ్చిమిర్చి ఒక 4, కొద్దిగా కరివేపాకు తాలింపుకి, మినపగుళ్ళు ఒక 2 స్పూన్లు, ఆవాలు ఒక పెద్ద స్పూన్కి ఒక స్పూన్ అన్ని, ఒక 4 ఎండుమిర్చి, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, పసుపు, ఇంగువ. అంతేనండి, అవి కావాల్సినవి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. చూడండి, బాండి పెట్టుకున్నాను పొయ్యి మీద. ఆల్రెడీ కాగింది. కొద్దిగా నూనె వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం మెంతులు వేసేసుకున్నాము. మెంతులు ఒక 4 గింజలు తాలింపుకి ఉంచుకొని మిగతా అన్నీ వేసేస్తున్నాను. మెంతులు ఫ్లేవర్ ఎవరికి ఇష్టం అండి కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మెంతులు కొంచెం కలర్ వచ్చినాయి కదా, ఇంకా ఆవాలు వేసేద్దాము. మినపగుళ్ళు కూడా తాలింపుకి కొన్ని ఉంచుకొని మిగతాయి వేసేద్దాం. చాలా ఈజీ అండి, అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే వెమ్మటే అయిపోతుంది ఈ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మినపగుళ్ళు కొంచెం కలర్ వస్తున్నాయి కదా, ఎండుమిర్చి కూడా వేసేద్దాము. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోనే. కొద్దిగా ఇంగు వేసుకున్నాము. అంతేనండి, ఇవి వేగిపోయినాయి కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపగుళ్ళు, తాలింపు అంతా అయిపోయింది. ఇది వేరే కప్పులో తీసేసుకున్నాము. మళ్ళీ కొద్దిగా నూనె పోసుకున్నామండి అదే బండిలో. చుక్కకూర కూడా వేగిచ్చేద్దాము. మూత పెట్టుకొని మగ్గనిద్దాము. చుక్కకూర బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, ఇప్పుడే ఉప్పు వేసేద్దాము. సరిపడినంత ఉప్పు వేసేస్తాము. చాలా ఈజీ అండి చేసుకోవటం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపగుళ్ళు,
మెంతులు, ఆవాలు, కొంచెం పసుపు అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని, నెక్స్ట్ చుక్కకూర కూడా బాగా వేగించుకొని ఇది చల్లారాక ఫస్ట్ తాలింపు దినుసులంతా నూరుకొని రోట్లో, తర్వాత ఇది కూడా వేసి నూరుకోవడం, అంతే అండి. చూసారా, ఇప్పుడు ఇంకా చుక్కకూర బాగా మగ్గిపోయింది కదా, కొంచెం నీరు ఉంది కదా, అది కూడా పోయేదాకా ఉంచి ఇంకా ఆపేస్తాం స్టవ్. చూసారా, ఇంకా మొత్తం నీరు కూడా పోయింది కదా, ఉప్పు వేసాక కూడా కొంచెం నీరు వచ్చింది కదా, ఇంకా అది కూడా కొంచెం ఎగరకపోయింది. ఇప్పుడు ఇది మనం తీసి ఇది చల్లారేలోపు తాలింపు పెట్టేసుకున్నాం పచ్చడికి. తాలింపుకి చిన్నది పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ కాగాక ఇందాక కొద్దిగా కొన్ని విత్తులు ఉంచుకున్నాం కదా మెంతులు, ఫస్ట్ అవి వేసేసుకున్నాము. మెంతులు కొద్దిగా వేగాక మినపగుళ్ళు వేసేద్దాం. చూడండి, అవి వేగుతున్నాయి కదా, మినపగుళ్ళు కూడా వేసేద్దాం. కొద్దిగా ఆవాలు వేస్తున్నామండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు వేస్తున్నామండి. ఇదంతే, తాలింపు రెడీ అయిపోయింది కదా, ఇంక ఇవి అయితే ఆపేస్తున్నాము. అవి చల్లారాక ఇంక రోట్లో నూరుతున్నాము. ఇదిగోండి, రోట్లో ఫస్ట్ మనం వేగించి పెట్టుకున్నాం కదా తాలింపుకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మెంతులు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ బాగా మెత్తగా నూరుకుందాము. ఇదిగోండి, బాగా మెత్తగా నూరుకున్నాం కదా, ఇప్పుడు చుక్కకూర కూడా వేసేసి బాగా మెత్తగా ఎనిపేసుకుందాము. ఇదిగోండి, చుక్కకూర కూడా వేసేసాను. ఇందాక మనం ఉప్పు కూడా చుక్కకూరలోనే వేసేసాం కదా, ఇంక ఇది బాగా మెత్తగా ఎనిపేసుకున్నాము. ఇదిగోండి, బాగా ఎనిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, పచ్చడి బౌల్లోకి తీసేసుకున్నాము. ఇంక ఈ తాలింపు వేసేసుకున్నాము. అంతేనండి, చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.